ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. నీట్ అక్రమాలకు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనకు దిగింది. పార్లమెంట్ ముట్టడికి వెళుతున్న కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు పోలీసులు అడ్డుకున్నారు. వారిపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో ఉద్రిక్తత తలెత్తింది. నీట్ అక్రమాలకు బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నిస్తున్నారు. పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. 5 మెట్రో స్టేషన్స్ కూడా మూసేశారు. సమాజ్వాదీ పార్టీ దీనికి మద్దతు ప్రకటించింది. పార్లమెంట్ ముట్టడికి వాంగ్చుక్ పిలుపునివ్వడంతో ఆయన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ప్రస్తుతం హాస్పిటల్లోనే ఆయన దీక్ష కొనసాగిస్తూ ఉన్నారు. రైట్, జంతర్ మంతర్ వద్ద సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. విద్యార్థులు అలాగే కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న నేపథ్యంలో వారిపై లాఠీ చార్జ్ చేయాల్సిన సిచ్యువేషన్. వాళ్ళందరూ కూడా కొడితే కొట్టండి అంటూ కూడా నిలబడ్డ క్రమం కూడా మనం ఇంతకుముందే చూసాం. ఢిల్లీ పోలీసులతో సీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. అయితే వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. ఉదయం నుంచి కూడా పోలీసులు ఇంత పిలుపునిచ్చారు. ఖచ్చితంగా ఈ నిషేధాజ్ఞలు ఉన్నాయి, దీన్ని ఎవరు ఉల్లంఘించినా చట్టపరమైన చర్యలు ఉంటాయి అంటూ కూడా పోలీసులు పిలుపునిచ్చిన నేపథ్యంలో అదేది లెక్క చేయని సీజేపీ కార్యకర్తలు అలాగే విద్యార్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఈ ప్రయత్నంలో లాఠీలు కూడా జులిపించిన పరిస్థితి కనిపించింది. జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలపై పోలీసులు లాఠీలు జులిపించారు. నీట్ అక్రమాలకు నిరసనగా సీజేపీ చలో పార్లమెంట్కి పిలిపించింది. హాస్పిటల్లోనే దీక్ష కొనసాగిస్తున్న వాంగ్చుక్ పిలుపు మేరకు వందల సంఖ్యలో విద్యార్థులు, కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు రోడ్లపైకి వచ్చిన దృశ్యాలు. ముందస్తు చర్యలో భాగంగా చుట్టుపక్కల ఉన్న 5 మెట్రో స్టేషన్స్ను పోలీసులు మూసేశారు. ఆ వెసినిటీలో ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు. అక్కడికి వచ్చిన వందలాది మంది కార్యకర్తలు విద్యార్థులను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. రైట్, జంతర్ మంతర్ దగ్గర పరిస్థితి ఏ రకంగా ఉంది? మా కరెస్పాండెంట్ వెంకటేష్ గ్రౌండ్ నుంచి రిపోర్ట్ అందిస్తారు. వెంకటేష్, నీట్ పరీక్ష పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో కాక్రోచ్ జనతా పార్టీ చలో పార్లమెంటుకు పిలుపునిచ్చింది. చలో పార్లమెంటు పిలుపుకు భారీ సంఖ్యలో యువత మద్దతు ప్రకటిస్తున్నారు. సో భారీ సంఖ్యలో యువత ఇక్కడికి చేరుకొని పార్లమెంటుకు బయలుదేరుతున్నారు. ఇప్పటికే పోలీసులందరూ కూడా ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. ఎవరిని కూడా ముందుకు రానివ్వకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ తమ యొక్క నిరసన కొనసాగిస్తామని ఇప్పటికే ఆందోళనకారులందరూ కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. జన్పత్ మెట్రో స్టేషన్ పూర్తిగా మూసివేశారు. జన్పత్ మెట్రో స్టేషన్ మూసివేసి పోలీసులందరూ కూడా పహారా కాస్తున్నారు. సో ప్రస్తుతం మనం ఉన్నాం జంతర్ మంతర్ వద్ద. సో జంతర్ మంతర్ లోపలికి వెళ్లకుండా పూర్తిగా ఆందోళనకారులను అడ్డుకుంటున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. సో ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్తో తమ నిరసన కొనసాగిస్తున్నారు. సో ఆ నేపథ్యంలో కొద్దిమంది నిరసనకారులతో మాట్లాడుతున్నారు. క్యా బోల్నా చాహతే? बोलना तो यही चाहते हैं कि यहाँ जो भी है इनकी मांगें पूरी करी जाए. हमारी मांग जो है उसको पूरा किया जाए. सरकार इसके खिलाफ है. हम यही चाहते हैं कि मतलब हमारी जो भी मांगे हैं उसको पूरी की जाए. आप क्या बोलना चाहते हैं? भाई मैं यही बोलूँगा, अभी ये भीड़ कम है और ज़्यादा लोग आओ. जो भी लोग देख रहा हो, लाइव चल रहा है क्या? अगर लाइव चल रहा है, जो भी देख रहा है ज़्यादा से ज़्यादा लोग आओ और जो भी हमारी मांग है वो पूरी करने के लिए अपना हक मांगो यहाँ पे आके. बस यही बोलना चाहूँगा. बस सर, ज़्यादा से ज़्यादा लोग जंतर मंतर पहुँचे जल्द से जल्द. अभी भीड़ कम है, थोड़े से और लोग यहाँ आएंगे, जुटेंगे तो अच्छा रहेगा. सरकार बता रहे हैं हम इसका जो भी गुनहगार है उनको जेल में डाल दिया है. और क्या चाहिए सर? बस अभी जो पेपर लीक्स हो रहे हैं वो ना हो. इतने लोगों ने, इतने बच्चों ने सुसाइड किया है. उनके लिए सरकार को आगे आना चाहिए, कम्युनिकेशन करना चाहिए सोनम जी से. हम छात्रों की यही मांग है, सरकार जवाबदेही तय करे. एक व्यक्ति के राज्य इस्तीफा से पूरा ठीक हो जाएगा? हम एक व्यक्ति की बात नहीं कर रहे, हम जवाबदेही की बात कर रहे हैं. हर सिस्टम में जवाबदेही की बात कर रहे हैं. धर्मेंद्र प्रधान हो, प्रधानमंत्री हो, सभी से जवाबदेही की मांग कर रहे हैं हम. ये सरकार बता रहे पिछले कांग्रेस का जमाने में यही हुआ. कांग्रेस की बात
हो या ना हो, कांग्रेस होती तो कांग्रेस का ही विरोध होता, भाजपा है तो भाजपा का ही विरोध है। जब छात्रों की बात है, कांग्रेस हो या कोई अन्य पार्टी हो, सबका विरोध होता है। हम लोग प्रोटेस्ट के लिए आए हैं। हमारी मांग कुछ नहीं है, हमें कोई वो नहीं चाहिए, हमें सिर्फ उसको धर्मेंद्र प्रधान का इस्तीफा चाहिए और कोई हमें किसी का विरोध नहीं करना है यहाँ पे, ना ही मोदी जी का ना ही किसी का। अगर इस्तीफा दे देते हो तो अच्छा है, नहीं तो ये प्रोटेस्ट चलता रहेगा, जारी रहेगा। एक मंत्री इस्तीफा करे तो सब कुछ ठीक हो जाएगा। हाँ सर, शुरुआत तो होगी करने की, डर तो आएगा। जो अभिजीत दुखी ने बोला था, डर तो आएगा, किसी को डर ही नहीं है, उसकी सत्ता छोड़ना नहीं चाहता है, अपने बाप की जागीर समझ रखी है हर किसी ने। कोई मरे चाहे नहीं मरे, पार्लियामेंट के तो बच्चे पढ़ नहीं रहे हैं, यहाँ पे मजदूरों के बच्चे पढ़ रहे हैं। ధర్నా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం। సో मुस्लिम विरोधी है सरकार, नहीं चलेगी, नहीं चलेगी। जातिवाद की है सरकार, नहीं चलेगी, नहीं चलेगी। आरक्षण विरोधी है सरकार, नहीं चलेगी, नहीं चलेगी। अडानी अंबानी की सरकार, नहीं चलेगी, नहीं चलेगी। अडानी अंबानी की सरकार, नहीं चलेगी, नहीं चलेगी। जो सरकार निकम्मी है, वो सरकार निकम्मी है, सरकार निकम्मी సో మొత్తానికి యువత అంతా కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు। ఖచ్చితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు। కేంద్ర ప్రభుత్వంలో చలనం రావాలి, మరోసారి ఇలాంటి పేపర్ లీక్ జరగకుండా, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకుండా ప్రభుత్వం అంతా కూడా వ్యవస్థను బాగు చేయాల్సినటువంటి అవసరం ఉందని భారీ సంఖ్యలో వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా చెప్తున్నారు। సో విద్యార్థులను అడ్డుకునేందుకు పూర్తిగా పోలీసులు బ్యారికేడింగ్ చేశారు। సో జంతర్ మంతర్ వైపు ఎవరు కూడా వెళ్లకుండా పోలీసులందరూ కూడా కంప్లీట్గా బ్యారికేడింగ్ చేసినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం। సో జంతర్ మంతర్ లోపలికి పోలీసులు ఎవరిని కూడా రానివ్వకుండా అడ్డుకుంటున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి। అయినప్పటికీ వేల సంఖ్యలో జంతర్ మంతర్కు విద్యార్థులందరూ కూడా చేరుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం। క్లియర్గా ప్రభుత్వం పైన విద్యార్థులందరూ కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు। విద్యాశాఖ మంత్రిని ఎందుకు ప్రభుత్వం కాపాడుతుంది, తప్పు జరిగితే దానికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది। जरूरी है क्योंकि एजुकेशन सिस्टम का जो कंडीशन चल रहा है वो ठीक नहीं है। कहीं से भी हम जो डेमोक्रेसी की बात कर रहे हैं, केवल मतदान और चुनाव करवाने से हम उसकी सबसे बड़ी डेमोक्रेसी नहीं बन जाएंगे। इसके लिए सरकार को जवाबदेह होना पड़ेगा ना। భారీ ఎత్తున జంతర్ మంతర్ పరిసరాల్లోకి చేరుకుంటున్నారు। అయితే పార్లమెంటు వద్దకు వెళ్లకుండా, జంతర్ మంతర్ వద్దకు వెళ్లకుండా ఆందోళనకారులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు। ట్రాఫిక్ ఆంక్షలు విధించారు, 144 సెక్షన్ విధించినప్పటికీ వాటిని లెక్క చేయకుండా వందల సంఖ్యలో ఆందోళనకారులందరూ కూడా జంతర్ మంతర్కు చేరుకుంటున్నారు। మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.